క్షమాగుణం, ప్రేమ గుణం ఇవన్నీ మాట్లాడతారు కదా. మరి నరకేయడం ఏంటి? మళ్ళీ మీరు ఈ కామెంట్లో ఇంకా మనం వీ కాంట్ అట్టర్ లా కొడక ఇవన్నీ పదాలు వాడేస్తుంటారు. నేనేమంటానంటే ఎవరైనా నాతో డిబేట్కి రాదలిస్తే ఎనీవన్ ఎవరైనా సరే వాళ్ళు హ్యుమానిటీ బేస్ మీద రావాలి. హ్యుమానిటీ లేనటువంటి మతం చూడండి, ఇక్కడ చూడండి బ్రదర్, ఆ రాధాగాడు స్టార్టింగే ఆ రాధాగాడు మొదలటమే ఎవడో మనోడు పెట్టాడు ఇక్కడ బాప్టిజం అని సరిగ్గా అనండి సార్ ముందు. ఇంకా వాడు ఇంకా నన్ను ఇంకా ఇవన్నీ మనం ఈ కామెంట్ లోకి వెళ్ళి చూడొచ్చు. అంటే పాయింట్ ఏంటంటే జస్ట్ మీరు నవ్వేసి వదిలేస్తారా, లేకపోతే రియాక్ట్ అవుతారు ఇట్లాంటి కమెంట్స్ కి? అయ్యి కామెంట్ రిప్లై నెంబర్ ఇచ్చేస్తానుగా, రిప్లై ఇచ్చేస్తారు, నెంబర్ పెట్టేస్తా. ఎవడైనా సరే మాకు పుట్టినోడు ఉంటే వచ్చేయండి అని చెప్తాను. మనకు పుట్టినోడు ఎవడున్నాడు? ఇగో ఆ రాధగాడు, వీడొక ఇంకా తిట్లు, ఆ గుండుగాడు చూడండి. అంటే ప్రేమ మతం, పెంట మతం కదా, మీరు వేస్తారు కదా. నాకు నా నమ్మకం ఉండే మా ఆవిడతో ఇంకా చెల్లతో తీయించట్లేదు అమ్మా. ఇంకా ఇవన్నీ మనం అట్టర్ చేయలేం. నేను ఒక్క పాయింట్ చెప్తానమ్మా, వెదర్ యూ బిలీవ్ గాడ్ ఆర్ నాట్, దట్స్ అప్ టు యూ. బట్ కనబడే వాళ్ళని ప్రేమించాలి. కనబడిన నువ్వు యేసుని ప్రేమిస్తావా, వెంకటేశ్వరుని ప్రేమిస్తావా, లేకపోతే మేరీని ప్రేమిస్తావా, లేకపోతే అల్లాని ప్రేమిస్తావా, అది నీ వ్యక్తిగతం. కానీ కనబడే అజయ్ని, కనబడే పద్మినిని, అంటే నా మైండ్లో కుప్పవారమ్మ, ఇంకేం లేదు. మళ్ళీ కుప్పవారు పిలిచారు కుప్పలు తెప్పలుగా, ఇంకా మైండ్లో అదే ఉంది. వాళ్ళకి మీ నెంబర్ కూడా పంపించారు, మాట్లాడేది వాళ్ళు ఫోన్ చేశారా అమ్మమ్మ. సరే, సో కనబడే వాళ్ళు. ఇప్పుడు మీ అమ్మగారి పేరు చెప్పగానే మాకు మా చిన్నక్క గుర్తొచ్చింది. మా చిన్నక్క పేరు అది, కానీ ఆ మైండ్లో మాకు పండక్కే అంటాం, ఆ పేరు గుర్తుండదు అనుకోండి. సో అది